ఈ ఎలర్జిక్ రైనైటిస్ అంటే మనకి ఏమవుతుందంటే ముక్కు నుంచి నీరులాగా కారడము, ముక్కు నుంచి దురద కానీ ఇలా ఎలర్జిక్ కండిషన్స్ ఇవన్నిటిని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. ఇది రావడానికి గల కారణాలు, లక్షణాల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఇది ఎవరిలో వస్తుందంటే మనకి ఏజ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు అందరిలో అన్నది మనకి ఇది వస్తూనే ఉంటుందన్నమాట కామన్‌గా. దీంతో పాటు మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎవరికైతే తక్కువగా ఉంటాయో వాళ్ళలో అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే ఎక్కువగా డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే పడని వాతావరణం కానీ, లేకపోతే చల్లటి గాలికి ఎక్స్‌పోజ్ అయినా, చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, ఈ పుప్పటి రేణువుల వల్ల కానీ, లేకపోతే ఈ దుమ్ము, ధూళి, పొగకు కూడా, లేకపోతే ఘాటైన వాసనలకి, కొన్ని రకాల కెమికల్ ఫ్యాక్టరీస్‌లో పనిచేసే వాళ్ళకి, ఎవరికైతే ఇంకా దీర్ఘకాలికంగా వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళలో అన్నది ఈ కండిషన్స్ అన్నవి ఎక్కువగా రికరెంట్ అన్నది అవుతుంటుందన్నమాట.